నిండు నూరేళ్ల సవాసం సీరియల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? నేను ఒక ప్రిడిక్షన్ అయితే చేశాను. ఆ ప్రిడిక్షన్ అయితే 1000% అయితే రైట్ అయింది. మనకు రేపు వస్తుంది అనుకున్నాను. యాక్చువల్గా మనకు 2 రోజుల ముందు మీరు చూసారంటే ఇక్కడ మీకు మనోహరికి చుక్కలు చూపించిన పిల్లలు అనేసి మీకు అయితే పెట్టాను. ఇక్కడ పెట్టినాను కదా 1.3K 2 days అగో, అంటే నిన్న కాక మొన్న అయితే మీకైతే ఈ వీడియో అయితే మీకు ప్లే చేశాను. ఆ వీడియోలో లాస్ట్లో చూడండి, నేను చెప్పాలనుకునేది చెప్పలేకపోయాను. ఇక్కడ చూసారంటే మీరు 9.45 seconds మన వీడియోలు మినిమం 10 నిమిషాల నుంచి 12 నిమిషాలు ఉంటాయని మీకు తెలుసు. అక్కడ నేను చెప్పాలనుకుని చెప్పలేకపోయిన దానికోసం అనేసి నేను మెసేజ్ కూడా చేశాను. ఇక లాస్ట్లో ఏం మాట్లాడానని కూడా మీకు వినిపిస్తాను. వీడియోని అయితే చివరి వరకే చూడండి. అలాగే 1000% రైట్ అయిందని చెప్పాను కదా, ఆ 1000% ఏం జరిగింది అనేసి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక చూడండి, కామెంట్స్లోకి వెళ్తాను. ఫస్ట్ ఒక సెకండ్, కామెంట్స్లోకి వెళ్ళాం కదా, కామెంట్స్లో చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ నాదే ఇది నేను పింక్ కూడా చేసి పెట్టాను. ఇక్కడ ఏం జరిగింది అనేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్స్లో. ఆ కామెంట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ వీడియోలో లాస్ట్లో నేను చెప్పాలనుకునేది చెప్పలేకపోయాను, అందుకు ఇలా మెసేజ్ చేస్తున్నా. పిల్లలు అమ్మకి దగ్గర అయ్యారు, ఈ రోజు నుండి డాడీ అని పిలవమన్నారు. అమ్మకి వాళ్ళు డాడీ అని, ఒక సెకండ్, పిల్లలు అమ్మకి దగ్గర అయ్యారు, ఈ రోజు నుండి డాడీ అని పిలవమన్నారు. అమ్మకి వాళ్ళు డాడీ అని పిలవడం ఇష్టం, వాళ్ళు ఇంకా డాడీ అనే పిలుస్తున్నారు. రేపు ఎపిసోడ్లో రణవీర్ ఇంటికి వచ్చి అంజుని తీసుకెళ్ళాలి అంటాడు. అప్పుడు బాగి అడ్డుపడుతుంది, కానీ మనోహరి అంజు పాపని రణవీర్తో పంపాలి అని గోల చేస్తుంది. అప్పుడు అమర్ని కూతురు అని ఏం ప్రూఫ్ ఉంది అని అడుగుతాడు. అప్పుడు రణవీర్ ఏం చేయలేక వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్రూఫ్స్ తెస్తాను అని వెళ్ళిపోతాడు. ప్రూఫ్స్ తెస్తాను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫంక్షన్లో ఏమని అర్థం, అంటే ఫంక్షన్ ఒకటి మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఫంక్షన్ ఒకటి చూపించారు. ఆ ఫంక్షన్ ఏమనేది నాకు అర్థం కాలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి అనేసి అయితే చెప్పాను. దీనికి 10 మంది అయితే లైక్ చేశారు. మీరు చాలా సూపర్ సార్ అనేసి, యువర్ గ్రేట్ అనేసి మెసేజ్ పెట్టారు. ఎంగేజ్మెంట్ ఏమో అని డౌట్, షాపింగ్ చేస్తుంది మనో అనేసి అయితే చెప్పారు. వీళ్ళు సూపర్ అండి, వీళ్ళైతే చెప్పారు. ఇక్కడ చూడండి, రణవీర్తో అంజలిని పంపించకూడదు, ఇబ్బంది అవుతుంది సీరియల్ అనేసి అన్నారు. మనోహరికి ఏం చుక్కలు సరిపోవు, ఇంకా చూపించమంటున్నారు. అమర్కి గతం గుర్తు రావాలి, బాగిని పిల్లల్ని దగ్గర తీసుకోవాలి అనేసి, మనోహరికి ఇంకా చుక్కలు చూపించాలనేసి. అలాగే లోహిత్ టుడే ఎపిసోడ్ నైస్ కిస్ ప్లాన్ చేసి చాలా బాగా ఉంది. అమర్ని నిన్నూరేళ్ళ సవాసం మై ఫేవరెట్ సీరియల్. అలాగే టుడే ఎపిసోడ్ నిన్నూరేళ్ళ సవాసం సూపర్. అంజు రణవీర్తో పంపించవద్దు అనేసి మీరు అన్నీ చెప్పారు, కానీ అమ్మాయి గారు 2 years చెప్పలేదు అనేసి. సార్ జీ తెలుగులో రుణానుబంధం సీరియల్ అవంతా ఓకే, అది జరిగిండేది. ఇక్కడ లాస్ట్లో ఏమని వినిపిస్తాను చూడండి, అది కూడా మీకైతే ఒక ఐడియా వస్తుంది కదా. నేనేం చెప్పాను అనేసి మీకు ఒక ఐడియా వచ్చేదానికోసం మీకైతే చూపిస్తాను. రణబీర్ గురించి చెప్తాను. మనోహరినే వచ్చి ఓపెన్ చేసింది, అంత మాత్రం నీకు సెన్స్ లేకుండా మళ్ళీ అమరేంద్ర ఇంటికి వచ్చి అంజి పాపం తీసుకెళ్తా అనేసి ఆలోచిస్తాను చూడరాతో. సరే రణబీర్, నీ ఊహకే మళ్ళీ నేను కప్పేసేదానికి సిద్ధమైందనేసి అర్థం, నాకైతే అర్థమైంది. సరే అని సార్, అక్కడ ఫోన్ వచ్చింది, దానివల్ల మనకి కొంచెం ఇబ్బంది అయిపోయింది. మీకైతే చెప్తాను, మనకి ఇక్కడ పోయి చెప్తాను మీకైతే. చూశారు కదా, మన ప్రిడిక్షన్స్ అంతే ఆ విధంగా ఉంటాయి. ఎలా అనిపించింది మన ప్రిడిక్షన్? నేను ఆ రోజు చెప్పాలనుకున్నది చెప్పలేకపోయినా సరే మీకు ఈరోజు ఎలాగైనా సరే నాలో ఉండే నిజాయితీని, నాలో ఉండే అప్కమింగ్ ఎపిసోడ్స్, నేను నిండు నూరేళ్ల సవాసం సీరియల్ని ఎంతలా థింక్ చేసి మీకు ఈ వీడియో చెప్తాను అనేసి మీకైతే ఈ విధంగా విత్ ప్రూఫ్స్ అయితే చూపించాను. ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. లాస్ట్ టైం మొన్న ఫ్రైడే ఎపిసోడ్ కాకుండా మన గురువారం ఎపిసోడ్ కానీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు దాంట్లో కామెంట్లో కూడా పింగ్ చేసి పెట్టినాను. ఫస్ట్ కామెంట్లోనే మీకు అయితే కనపడుతుంది. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా బాధ అయితే వేసింది. అంజు పాప వెళ్ళిపోయింది, ఇంకేం చేయాలి అనుకుంటా ఉంటే చాలా బాధ అయితే వేసింది. కానీ లాస్ట్లో వచ్చిన ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ అమరేంద్ర గతం మర్చిపోయినాడా లేదా అనేది కూడా నాకైతే డౌట్ వస్తుంది. ఎందుకంటే అమరేంద్ర ఎవరు ఎలాంటి వాళ్ళు చెక్ చేయాలనేసి కూడా ఈ విధంగా చేస్తూ ఉండొచ్చు. ఇన్ కేస్ అమరేంద్ర గతం గుర్తుండి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి రణబీర్ అనే పేరు వినేకుందికి అక్కడ పోయేసి రణబీర్ని పట్టుకొని వచ్చాడు కదా, కోల్కతా నుంచి పట్టుకొని వచ్చాడు కదా, అదొకసారి అయితే మైండ్లోకి వచ్చింది. అలాగే అంజు పాప వెళ్ళిపోతా ఉన్నప్పుడు అక్కడ జారి పడిపోయినప్పుడు చెయ్యి ఇలా పట్టుకోవడం, అది చూసుకున్న తర్వాత డాడీని జాగ్రత్తగా చూసుకో మిస్ అమ్మ అని చెప్పడం, అలాగే నువ్వు నా హీరో డాడీ అనేసి అంజు పాప చెప్పడం, ఇవన్నీ చూస్తా అంటే
ఏం చేస్తుంది మన బాగి, ఏం చేస్తుంది ఇన్ కేసు మనకేమైనా జరిగితే మన బాగి ఏం చేస్తుంది అనేసి కూడా అమరేంద్ర గతం మర్చిపోయినట్టయితే నటిస్తూ ఉండొచ్చు. ఇంకా బాగి ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు కానీ మనం కానీ అంజు పాపను కానీ దూరం చేసుకున్నాం అంటే మళ్ళీ మనకు అంజు పాప దొరకదనేసి మన అమరేంద్ర పైనుంచి పరిగెత్తా వచ్చి రాతోడు కార్ కీసి అనేసి కార్ కీసి తీసుకొని పోయేసి అక్కడ రణబీర్ని ఆపిన తర్వాత అసలు ఏంది అమర్ నువ్వేం చేస్తున్నావు, నా పాప అనేసి నాకు ఇచ్చావు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు వెనక్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావు అంటే నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని నువ్వు అడతా ఉండవు, నీ కూతురు అనేసి ప్రూఫ్ చూపించు ఫస్ట్ అనేసి మాట్లాడడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సోమవారం ఎపిసోడ్లో మనం బాగి ఫైర్ చూసాము. ఈ ఎపిసోడ్లో అయితే అమర్ ఫైర్ డబుల్ ఫైర్ అయితే చూడబోతున్నాం. నేను నా లాస్ట్లో వీడియోలో చెప్పాను కదా, రణబీర్ నువ్వు తప్పు చేసావు, మనోహరిని నమ్ముకొని వచ్చి ఆల్రెడీ ఒకసారి గోతులో కప్పేసింది, నేను గోతులో పెట్టి కప్పేసింది. ఏదో దేవుడి ధర్మాన అమరేంద్ర గతం మర్చిపోయాడు కాబట్టి నువ్వు బయటకు వచ్చావు. అలాగే మీకు ఏదో అదృష్టం పండింది కాబట్టి మీరు బయటకు వచ్చేదో పెత్తనం చెలాయించాలనుకున్నారు. మళ్ళీ నువ్వు కానీ అమరేంద్ర తలపడినావు అంటే మాత్రం మళ్ళీ అమరేంద్ర గతం మర్చిపోకపోయినా ఇన్నిసారి అత్తప్ప తలను తొక్కేయడం మాత్రం గ్యారంటీ. అది వెరీ సూన్, జాగ్రత్తగా చూసుకో. నేను అందుకోసం అనేసి ఇలాంటి ప్రిడిక్షన్స్ మీకు మళ్ళీ చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిద్రపోతున్న సింహాన్ని లేపి తనించుకోవడం అంటారు చూడండి, ఆ విధంగా మనోహరి ఊరికే ఉండకుండా మన బాగి గుమ్మునే వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకంటే ఇంతేనేమో అనేసి పెళ్ళైన తర్వాత ఒక ఆడబిడ్డని సాగనంపేటప్పుడు ఆ సాంగ్ అయితే మనకు టెలికాస్ట్ చేస్తారు అక్కడ సినిమాలో అయితే. కానీ ఇక్కడ ఒక చిన్న బిడ్డని ఆ ఇంటి నుంచి పంపించేస్తా ఉంటే అక్కడ ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. ఇంకా నేను ఎప్పుడన్నా రాగలనా, అసలు నేను చుట్టం చూపుగా అన్నా రాగలనా, ఈ ఊరికి వస్తే నేను చుట్టం చూపుగానే రావాలి అనేసి అయితే చెప్పింది. అక్కడ రణబీర్ దగ్గరికి పోయిన తర్వాత అసలు చుట్టం చూపుగా వస్తుంది అసలు. అందుకోసం అనేసి అంజు పాప ఎంత మైండెడ్గా ఆలోచిస్తుందంటే, నువ్వు నా హీరో డాడీ, నేను చదువుకోకుండా అల్లరి చేస్తా ఉన్నా కానీ నువ్వు నన్ను ఎంతో చక్కదిద్దావు డాడీ అనేసి డాడీ అని 10 సార్లు డాడీ అని పిలవడం. అలాగే బుజ్జమ్మ దగ్గరికి పోయేసి నాన్నని డాడీని బాగా చూసుకో బుజ్జమ్మ అనేసి పాప చూడండి ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. అసలు వాళ్ళ నాన్న ప్రాణాల కోసం అనేసి తన ప్రాణాలని, తన అన్నల్ని, తన చెల్లిని వదిలేసి అక్కడ రణబీర్తో పాటు వెళ్ళడానికి సిద్ధపడిందంటే కూడా అసలు ఆ విధంగా ఉండాలన్నా కానీ చాలా కష్టం అబ్బా. అలాంటి ఒక చెల్లో, ఒక అక్కో, ఒక తమ్ముడు ఎవరినో ఉంటే మనకి మన జీవితంలో ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే నాన్న ప్రాణాల కోసం అనేసి ఆ పాప ప్రాణ త్యాగానికన్నా సిద్ధపడిందంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అసలు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పాపం అందరూ పిల్లలు కూడా బాధపడ్డారు. రాతోడికైతే ఒక మాట అయితే చెప్పింది, వెళ్ళొస్తాను అని చెప్తాం. మనం ఎక్కడికన్నా పోయేటప్పుడు మామూలుగా ఏం చెప్తాము, వెళ్ళొస్తాను అనేసి అయితే చెప్తాం. కానీ నేను వెళ్తున్నాను రాతోడు అనే కొద్దికి రాతోడికి కూడా కళ్ళలో నీళ్ళు అయితే వచ్చేసాయి. కళ్ళలో నీళ్ళు వచ్చేసిన తర్వాత హగ్ చేసుకొని అక్కడ ఇంకేం చేయలేరు. ఇంకా ఖచ్చితంగా మనోహరి వేసిందే ప్లాన్ అలాంటిది. ఆ ప్లాన్ తిప్పికొట్టాలంటే అసలు ఇంపాసిబుల్ కాబట్టి ఇంకేం చేయలేక మన అంజు పాపను అయితే పంపించేశారు. అంజు పాపను పంపించేసిన తర్వాత మన అమర్ కూడా చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాడు. అంటే ఒక అమ్మాయి ఎందుకు నన్ను డాడీ అని పిలుస్తుంది, అసలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది, ఎందుకు నాకు పదే గుర్తొస్తుంది, నన్ను హీరో అంటా ఉంది అనేసి అమరు జ్ఞాపకాలంతా గుర్తు చేసుకుంటా ఉంటారు. రూమ్లో కూర్చొని జ్ఞాపకాలంతా గుర్తు చేసుకుంటా ఉంటే మన భాగ్య అయితే చాలా బాధలు అయితే వెనక్కి వస్తాయి. అక్కడ మన చంబా చెప్పింది కదా, ఏం చెప్పింది మన చంబా, అక్కడ మిమ్మల్ని అంతా ఇంట్లోంచి పంపించేస్తాను, ఈరోజు అంజుని పంపించేస్తాను, రేపు ఆకాశం పంపించేస్తాను, రేపు ఇంకొకరిని ఆనంద్ని పంపించేస్తాను, ఇంకొక రోజు నీ కూతురిని పంపించేస్తాను, నీకు కూడా ఫేక్ హస్బెండ్ని క్రియేట్ చేసి పంపించేస్తాను అనేసి నిద్రపోతున్న సింహాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఏంటో చూడబోతున్నాం అనేసి మనకైతే అర్థమైంది. కానీ అక్కడ బాగి కూడా ఏం చేయలేదు. ఇక్కడ బాగి ఏమైనా చేయాలని చూసినా కానీ, నిజం చెప్పాలని చూసినా కానీ అమరేంద్ర ప్రాణాలకు ప్రమాదం అనేసి అంటా ఉంటారు. కానీ మనకు కూడా ఒక్కొక్కసారి బాధ వేస్తుంది, అయ్యో ఏంది బాగి ఈ విధంగా చేస్తా ఉన్నారు, అమరేంద్ర ప్రాణాలకు ఏం కాదు, మనోహరి అన్ని కుట్రలు చేస్తూ ఉంది, అంత పంతాలు పంతా ఉంది, అసలు ఏం కాలేదు, అలాంటిది ఏమవుతుంది చెప్పు అనేసి నేను కూడా కోపపడ్డాను. ఇప్పుడు కూడా కోపంగానే ఉంది. కానీ అమరేంద్ర గతం మర్చిపోయాడా లేదా పక్కన పెడితే మాత్రం అంజు పాపను అయితే పోయేసి రాతోడు కీస్ తీసుకొని మీరు చూసిండొచ్చు. ఒకవేళ చూడకుండా G5 యాప్లో 200 సవాసం అని ఓపెన్ చేసి జస్ట్ అలా వెయిట్ చేశారంటే 2 సెకండ్లు వెయిట్ చేస్తారు, 2 సెకండ్ల నుంచి 5 సెకండ్లు వెయిట్ చేస్తారంటే మీకు అక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. అంటే ఏం జరిగిందనేసి పరిగెత్త మెట్లపై నుంచి కిందికి దిగొచ్చి హార్న్ కొడతా అంటే వినపడలేదా, ఆ బండి ఆపమనే కదా హార్న్ కొడతా ఉన్నాను అనేసి అంటే ఏంది అమరేంద్ర ఇలా వచ్చావు అనేసి మన రణబీర్ అడిగితే అసలు నీ కూతురు అనేసి ప్రూఫ్ ఏ ఉంది నీ దగ్గర, నాకు చెప్పు నీ కూతురు అనేసి ప్రూఫ్ ఏముంది, ఫస్ట్ ప్రూఫ్లు తీసుకొచ్చి మళ్ళీ తీసుకొని పో అనేసి అంటాడు. ఇప్పుడు మనోహరికి కూడా ఖచ్చితంగా బ్యాండ్ బాజా పడుతుంది. బ్యాండ్ బాజా అంటే అర్థమైంది కదా,
అసలు ఏ ప్రూఫ్స్ ఉన్నాయనేసి మనోహరి నువ్వు వాళ్ళని రప్పించావు అనేసి మనోహరికి కూడా చెడ్డ పేరు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే రేపు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏదో ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్ ఏమైంటుందా అని మనం అయితే చూద్దాము. అలాగే ఏదో ఎంగేజ్మెంట్ అనేసి ఒకరు గెస్ట్ చేశారు, ఇంత కామెంట్లో చూసినట్టయితే షాపింగ్ కూడా చేస్తా ఉందనేసి. ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ఉంటుందా? ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనోహరి ఏమి చేసినా సరే మన బాగి రాతోడైతే అలా చూస్తా నిలిచిపోతూ ఉంటారు కాబట్టి బొమ్మల్లాగా. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను మాత్రం. కానీ సోమవారం ఎపిసోడ్ మాత్రం అంజు పాప అయితే మళ్ళీ వెనక్కి అయితే వస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళ అన్న చెల్లెళ్ళు అంతా కౌగులించుకొని సూపర్గా ఉండిపోతుంది. ఆ ఎపిసోడ్ అయితే ఎమోషనల్గా కూడా ఉండిపోతుంది. మన బాగి కూడా ఏం చేయలేకపోయింది. అలాంటిది అమరేంద్ర పోయేసి మన అంజు పాపని తీసుకొస్తే ఎవరికైనా సంతోషం, మనం కూడా హ్యాపీగా ఉంటాం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఇది జరుగుతుందని నాకైతే క్లారిటీగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జెన్యున్ కంటెంట్. మీరు ఫస్ట్ చూశారు కదా, అలాంటి జెన్యున్ కంటెంట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.